నమస్కారం డి న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. చంద్రబాబు మీటింగులకు ప్రజల నుంచి స్పందన కరువైందని ఎద్దేవా చేసిన ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్. ప్రజలకు ఏం చేశాడని వాళ్ళు ఎందుకు రావాలని ప్రశ్న. 45 రోజుల తర్వాత టీడీపీ కనుమరుగవడం ఖాయమన్న వైసీపీ తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్. బీజేపీతో విలీనానికి సిద్ధమయ్యే ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్నారని వెల్లడి. ఫ్రైడే సందర్భంగా నగర వ్యాప్తంగా చర్చిలలో ప్రత్యేక పూజలు, శిలువ మార్గాన్ని నిర్వహించిన క్రైస్తవ సంఘాలు. చంద్రబాబు మీటింగులకు స్పందన కరువైందని ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. ప్రజలు సీఎం జగన్ సభలకు వేలాదిగా స్వచ్ఛందంగా తరలివస్తున్నారని వెల్లడించారు. బోండా ఉమా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రజలకు ఏం చేశాడో చెప్పాలని ప్రశ్నించారు. స్థానిక 29వ డివిజన్ మధురానగర్లో గురువారం కార్పొరేటర్ కొంగితల లక్ష్మీపతి వైఎస్ఆర్సీపీ నాయకులతో కలిసి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాము అనుక్షణం ప్రజలతోనే కలిసి ఉంటామని, వారి సంక్షేమం కోసం అహర్నిశలు శ్రమిస్తామని అన్నారు. బోండా ఉమా మందు సేవించకుండా బయటకు రాడని, భూ కబ్జాలు, రౌడీయిజానికి కేర్ ఆఫ్ అని అన్నారు. అటువంటి బోండాను ఎన్నికల్లో ఓడించి రాజకీయ సన్యాసం చేయించాలని పిలుపునిచ్చారు. తాము నిర్వహిస్తున్న ప్రచారానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుందని, తమ భవిష్యత్తు జగన్ అని, ఫ్యాన్ గుర్తుకు ఓటు వేస్తామంటూ ప్రజలంతా నినాదం చేస్తున్నారని పేర్కొన్నారు. తమ భవిష్యత్తు జగన్ అని, ఫ్యాన్ గుర్తుకే ఓటు వేస్తామంటూ ప్రజలంతా నినాదం చేస్తున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో 29వ డివిజన్ వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఆధ్వర్యంలో స్థానిక నాయకులు, పెద్దలు అందరితో కలిసి ఈ డివిజన్ పర్యటించడం జరుగుతుంది. ఈ డివిజన్లో చాలా చక్కటి స్పందన. ప్రతి ఒక్కరు కూడా ఒకటే చెప్తారు, తప్పకుండా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే మనకి మంచి జరుగుతుందని చెప్పని ప్రతి ఇంట్లో కూడా ఇదే మాట వస్తుంది. అదేవిధంగా ఈ యొక్క ఆర్యూబీ గురించి కొంతమందికి డౌట్స్ ఉన్నాయి. ఇంకా ఆర్యూబీ లేట్ అవుతుందని, కొంత కోవిడ్ వల్ల కావచ్చు, అదేవిధంగా రైల్వే డిపార్ట్మెంట్, మున్సిపల్ కార్పొరేషన్ సమన్వయం కోసం కావచ్చు, కొంత ఆలస్యమైంది వాస్తవం. కానీ గత 2 నెలల నుంచి శరవేగంగా పూర్తి చేస్తున్నాం. ఆల్మోస్ట్ కొద్ది రోజుల్లోనే అది ఇక్కడ ప్రజానికానికి అంకితం చేయడానికి కూడా అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం. ఎందుకంటే దాదాపు 4-5 డివిజన్కి సంబంధించి ఆ యొక్క ఆర్యూబీ అవసరం ఉంది. తప్పకుండా కొద్ది రోజుల్లో దానికి స్థానిక ప్రజానికానికి అందుబాటులో తీసుకొస్తాను కూడా తెలియపరచుకుంటున్నాం. అదేవిధంగా కొంత డ్రైనేజ్ ఇష్యూస్ చెప్తున్నారు, అది కూడా సార్ట్అవుట్ చేస్తామని చెప్తున్నాము. ఏదేమైనా కానీ చిన్న చిన్న సమస్యలు తప్ప పెద్ద సమస్యలు అన్నీ కూడా పరిష్కారం అయిపోయినాయి. అందుకే మా ధైర్యం కానీ, మా నమ్మకం కానీ, మా భవిష్యత్తు కానీ ప్రతి ఒక్కటి జగనన్నే అని చెప్పిన ఈరోజు యావత్ రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా మా సెంట్రల్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. ఈరోజు చూస్తారు మీరు, మొన్న మా సిద్ధం సభలు ఎలా జరిగినాయి, ఇవాళ మేమంతా సిద్ధం అని చెప్పి ఈరోజు సభలు ఎలా జరుగుతున్నాయి చూడండి ఒకసారి. ప్రజల నుంచి అపూర్వ స్పందన. చంద్రబాబు మీటింగులకేమో జనాలు కరువు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీటింగులకి జనాలు పట్టినంత, గ్రౌండ్లు పట్టినంత జనాలు వస్తున్నారు ఈరోజు. జగన్మోహన్ రెడ్డి గారు అంటే అభిమానం, జగన్మోహన్ రెడ్డి గారు అంటే ప్రేమ. ప్రజలందరూ కూడా ఆ సభల్ని సక్సెస్ చేస్తున్నారు. ఇక్కడ స్థానికంగా ఉన్న గతంలో ఎమ్మెల్యేకి పనిచేసి 2014-19 వరకు ప్రజలకి చేసింది ఏమీ లేదు. మళ్ళీ ఇప్పుడు తెలుగుదేశం తరఫున మేము పోటీ చేస్తాము, భారతీయ జనతా పార్టీ, జనసేన పొత్తుతో పోటీ చేస్తామని చెప్పని ఈ మధ్యకాలంలో కొంచెం బయట రావడం జరుగుతుంది. ఎందుకంటే ఎప్పుడు కూడా అన్ని వ్యసనాలు ఉన్నాడు. ప్రతిరోజు కూడా
మందు కొట్టంలో బయటకు వచ్చే వ్యక్తి కాదు. అందుకే అది కనపడకూడదని కళ్ళజోడు పెట్టుకుంటాడు, బొద్దులుగా తింటుంటాడు. ఎందుకంటే దాని మీదే ఆయనకి కంట్రోల్ లేనప్పుడు ప్రజల్ని ఏ విధంగా దగ్గర చేసుకుంటాడు, ప్రజల్ని ఏ విధంగా మంచిగా చూస్తాడని చెప్పని ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు. ఈరోజు అన్ని వ్యసనాలకి బానిసైన వ్యక్తి రాజకీయాలకు పనికిరాడు. రాజకీయాల్లో చిత్తశుద్ధి ఉండాలి, రాజకీయాల్లో ఓపిక ఉండాలి, రాజకీయాల్లో ప్రజానికానికి అందుబాటులో ఉండాలి, రాజకీయాల్లో అందరికీ మంచి చేయాలి. అంతే తప్ప ఖాళీ స్థలాలను దోచుకుందామని చెప్పని రౌడీజం చేసి డబ్బులు సంపాదించడం కానివ్వండి, గోండాగిరి చేయడం కానివ్వండి, చందాలు వసూలు చేయడం కానివ్వండి, వీటన్నిటికీ కూడా బోండమ్మ గతంలో చేశాడు కాబట్టే అతన్ని ఓడించారు గతంలో. మళ్ళీ ఇప్పుడు కూడా ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. అంతే తప్ప నువ్వేదో అరిస్తేనో నువ్వేదో భయపడేదానికి ప్రజలు సిద్ధంగా లేరు. ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు చూడున్నారు, గుర్తుపెట్టుకోవాలా. బోండమ్మ భయపడిపోతారని చెప్పని అనుకుంటున్నాడేమో అతను. మన 209 సెక్టర్ పరిధిలో మన వెల్లంపల్లి గారు గడపగడపకి కార్యక్రమంలో భాగంగా మన మధురానగర్ రావడం జరిగింది. ప్రతి వీధికి ఇప్పటి వరకు గడపకి వెళ్తాం. ప్రతి ఒక్క గడపలోనూ కూడా ఎంతో ఆనందంగా రిసీవ్ చేసుకుంటున్నారు. ప్రతి ఒక్కరు కూడా మేము మీకే వేస్తాం అని. ఎందుకంటే మధురానగర్లో ఏదైనా అభివృద్ధి కానీ సంక్షేమాలు కానీ వచ్చాయంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత జరుగుతుంది. రాష్ట్రంలో 45 రోజుల తర్వాత టీడీపీ కనుమరుగవడం ఖాయమని తూర్పు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ అన్నారు. బీజేపీలో విలీనానికి సిద్ధమైన చంద్రబాబు అమిత్ షాతో ఒప్పందంతోనే కూటమిలో భాగస్వామ్యం అయ్యారన్నారు. కాలువగట్ల ఇల్లు తీసేస్తారని గద్దె రామ్మోహన్ అసత్య ప్రచారం చేస్తున్నారని, జగన్ ప్రభుత్వం ఉన్నంతకాలం కాలువగట్ల ఇల్లు తొలగించరని హామీ ఇచ్చారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 16వ డివిజన్ భూపేష్ గుప్తా నగర్ ప్రాంతంలో నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ స్థానిక కార్పొరేటర్ ఉమ్మడిశెట్టి రాధికా బహదూర్, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇంటింటి ప్రచారంలో అంతులేని ఆత్మీయత, అభిమానం ప్రజలు చూపిస్తున్నారన్నారు. రిటర్నింగ్ వాల్ నిర్మాణంతో స్థానిక ప్రజలు సురక్షితంగా ఉన్నారన్నారు. 14 సంవత్సరాల టీడీపీ హయాంలో చేయని అనేక సంక్షేమ పథకాలు తాము అమలు చేశామని, తూర్పు నియోజకవర్గంలో 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్న అసమర్థ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అని విమర్శించారు. కాల్మనీ, సెక్స్ రాకెట్లకు ఆద్యుడు గద్దె రామ్మోహన్ అని దుయ్యబట్టారు. దళిత కార్పొరేటర్ అంబేద్కర్పై దాడి చేయించింది గద్దె రామ్మోహన్ కాదా అని ప్రశ్నించారు. దళితులపై జరుగుతున్న దాడులపై ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ స్పందించాలని డిమాండ్ చేశారు. నియోజకవర్గ సమన్వయకర్తగా ఉన్నప్పటికీ జగన్ సహకారంతో 650 కోట్ల పనులు తూర్పు నియోజకవర్గంలో చేశామని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో సీఎం జగన్ నేతృత్వంలో నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పెద్దలు 16వ డివిజన్ కార్పొరేటర్ ఉమ్మడిశెట్టి రాధికా గారు, అదేవిధంగా మండల అధ్యక్షులు పెద్దలు బహదూర్ గారు ఒక నాయకత్వంలో, నేను కానివ్వండి, నగర డిప్యూటీ మేయర్ సోదరిమణి బెల్లం దుర్గా గారు కానివ్వండి, అంజిబాబు గారు కానివ్వండి, రామకృష్ణ గారు కానివ్వండి, మొయిదీన్ గారు కానివ్వండి, రజనీ గారు కానివ్వండి, అదేవిధంగా ఈ ప్రాంతానికి సంబంధించిన పెద్దలు కానివ్వండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానివ్వండి, ప్రతి ఒక్కరి గారు ఈరోజు ప్రతి ఇంటికి గారు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో జరిగిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి ఒక్కరి గారు వివరించి రేపు మే 13వ తారీఖున జరగబోయే ఎన్నికల్లో అందరిని గారు దీవించమని చెప్పని ఈరోజు ప్రతి ఇంటికి గారు కోరటం జరుగుతుంది. ప్రతి ఇంటికి గారు వెళ్తే ఎంతో సంతోషంగా గతంలో మా ప్రాంతంలో రిటైనింగ్ వాల్ లేక ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు మేము పడ్డాం.
కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఇచ్చిన వాటి ప్రకారం మా ఇంటి పక్కనే రిటైనింగ్ వాల్ కట్టి దాని పక్కనే పార్క్ ఏర్పాటు చేసి గతంలో ఎంతో హేళనగా తెలుగుదేశం ప్రభుత్వంలో హేళనగా కృష్ణానది పక్కన ఉంటారని చెప్పని హేళన చేసేవాళ్ళే ఈరోజు కృష్ణానది పక్కన ఉంటారా మీరు, ఎంత బాగుందని చెప్పిన విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాకు మౌలిక సదుపాయాలు కల్పించారని చెప్పని ఎంతో సంతోషంగా చెప్పుతున్నారు. ప్రతి ఇంటికి గల సంక్షేమ పథకాలు ఈ ప్రాంతంలో రోడ్లు కానివ్వండి, డ్రైనేజీలు కానివ్వండి, ప్రతి ఒక్కరికి అందుబాటులో తీసుకొచ్చే విధంగా ఈరోజు పెన్షన్ ఇంటి దగ్గరికే, రేషన్ ఇంటి దగ్గరికే, అమ్మ ఒడి కానివ్వండి, చేయూత్ కానివ్వండి, కాపు నేస్తం కానివ్వండి, వాహన్ మిత్ర కానివ్వండి, ఈబీసీ నేస్తం కానివ్వండి, ఆసరా కానివ్వండి, ఇలా అనేక పథకాలు ఇంటి దగ్గరికే తీసుకొచ్చే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేసుకుంటూ ముందుకెళ్తాం గారు జరుగుతాం. మరోపక్క తెలుగుదేశం పార్టీ అంటే వాళ్ళు చేయలేని కార్యక్రమాలన్నీ గారు మేము చేసి 10 సంవత్సరాలు వాళ్ళ అధికారంలో ఉన్న, 10 సంవత్సరాలు వాళ్ళ ఎమ్మెల్యేగా ఉన్న, 5 సంవత్సరాలు దానిలో అధికారంలో ఉండి గారా ఏమీ చేయలేని దద్దమ్మల్లాగా తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు గద్దే రామ్మోహన్ ఉంటే ఈరోజు ఆ కార్యక్రమాల గురించి చెప్పుకోలేక, తను ఏ కార్యక్రమాలు చేశారనే విషయం చెప్పుకోలేక ఒక చేతకాని ఎమ్మెల్యేగా ఈరోజు తను కానివ్వండి, మాజీ జెడ్పీ చైర్మన్ కానివ్వండి, అంటే స్థాయి దిగజారిపోయి సహనం కోల్పోయి కేవలం జరగని సంఘటనలు జరిగినట్టుగా రౌడీజం అంటారు, గూండాయిజం అంటారు, ఇంకా చాలా మాట్లాడతారు. మేము ఒకటే అడుగుతున్నాం రామ్మోహన్ని, నువ్వు చేసిన కాల్ మనీ సెక్స్ ర్యాకెట్ గురించి ఏం మాట్లాడతావు? ఈరోజు దళిత కార్పొరేటర్ అయిన అంబేద్కర్ గారి మీద నువ్వు దాడి చేపిలేదా? గతంలో 2004లో మీ పార్టీకి సంబంధించిన ఒక దళిత నాయకుడికి రాజశేఖర రెడ్డి గారు వేషం వేయించి బందర్ రోడ్లో చెప్పులతో కొట్టిన మాట వాస్తవం కాదా? ఈరోజు కాల్ మనీ సెక్స్ ర్యాకెట్ కానివ్వండి, దళితుల మీద దాడులు కానివ్వండి, అదేవిధంగా మహిళల మీద దాడులు కానివ్వండి, గంజాయి కానివ్వండి, ప్యాకాట్ కానివ్వండి, బెట్టింగ్ కానివ్వండి, ఇవన్నీ గారు ఎవరు చేశారు? రామ్మోహన్ చేశారని చెప్పని ఈరోజు తూర్పు ప్రజానికం ప్రతి ఒక్కరి గారు చెప్పుతున్నారు. దానికి నువ్వేం సమాధానం చెప్తావు? దళితుల మీద జరిగిన దాడికి నువ్వు కానివ్వండి, లేకపోతే మాజీ జెడ్పీ చైర్పర్సన్ కానివ్వండి, ఈరోజు వాళ్ళు ఏం సమాధానం చెప్తారు? క్షమాపణ గారు చెప్పకుండా, ఒక క్షమాపణ గారు చెప్పకుండా ఈరోజు మీకు సంబంధించిన మీడియాలో అబద్ధపు ప్రచారాలని దాన్ని ఏదో నిజం చేయాలని చెప్పుకునే విధంగా మీరు ముందుకెళ్తే ప్రజానీకం ఎవరు కూడా నమ్మట్లా. పార్టీ యువ నాయకులు దేవేంద్ర నరేష్ గారు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటికి వెళ్ళడం జరిగింది. ఓటు అడగటానికి ఇళ్ళకెళ్ళాలంటే సంకోచం కూడా ఉంది. ప్రజల్ని ఒక భయభ్రాంతులు చేసి అభివృద్ధిని ప్రస్తావించుకోకుండా ఇల్లు పీకేస్తారనే ఒక అభద్రతా భావాన్ని కలిగిస్తూ ఉన్నారు. ప్రజలందరూ దాన్ని గమనించారు. వాళ్ళు ఏమీ చేయలేరని నిర్ధారణ అయ్యారు. ఆ అభద్రతా భావం కల్పిస్తే ఈ రోజున మీకు 150 కోట్లు పెట్టి ఒక రిటైనింగ్ వాల్ నిర్మాణం, ఆ పక్కన ఒక పార్కు, ఒక ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఈ భూపేష్ గుప్తా నగర వాసులకి కల్పించడం జరుగుతుంది. కళ్ళ ఎదురు ఎంత అభివృద్ధి కనపడతా ఉంటే అది కనిపించట్లేదా అని నేను తెలుగుదేశం నాయకుల్ని ప్రశ్నిస్తూ ఉన్నాను. మీరు అభద్రతాభావం కనుక ప్రజల్లో కలిగించినట్లయితే వాళ్ళు తిరగబడి మిమ్మల్ని కొడతారని చెప్పి నరకంగా నేను తెలియజేస్తా ఉన్నాను. గుడ్ ఫ్రైడే సందర్భంగా విజయవాడ గుణదల చర్చిలో క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థన చేశారు. 40 రోజుల పాటు ఉపవాస దీక్షలు చేసిన విశ్వాసులు నేడు వారు చర్చిల వద్ద నుండి గుణదల చర్చి వరకు సిలువ మార్గం నిర్వహించారు. ఫాదర్ డక్కమడుగుల బాలస్వామి వాక్య పరిచర్య చేశారు. అనంతరం భక్తులు సిలువను ముద్దాడి ప్రత్యేక ప్రార్థన చేశారు. గుడ్ ఫ్రైడే సందర్భంగా నగరంలోని పలు చర్చిలలో క్రైస్తవ సంఘాలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. వందలాది మంది యేసుక్రీస్తు విశ్వాసులు వారి వారి విచారణ చర్చిల నుండి గుణదల మేరీమాత పుణ్యక్షేత్రం సిలువ మార్గం నిర్వహించారు. కొండ దిగువ నుండి సిలువ పట్టుకుని క్రైస్తవ గీతాలు ఆలపిస్తూ సిలువ శ్రమలను తలంచుకుంటూ కొండపైకి చేరుకున్నారు. 14 పవిత్ర స్థలాల వద్ద ఆగుతూ క్రీస్తు సిలువ శ్రమలను జ్ఞప్తికి తెచ్చుకున్నారు. క్రీస్తు తన కల్వరి పర్వతానికి చేసిన ప్రయాణానికి గుర్తుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. సిలువ మార్గం అనంతరం రెవరెండ్ ఫాదర్ డక్కమడుగుల బాలస్వామి వాక్య పరిచర్య చేశారు. అనంతరం భక్తులు సిలువను ముద్దాడి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేడు మనము పెద్ద శుక్రవారం అనగా గుడ్ ఫ్రైడే ప్రపంచమంతా మనము కొనియాడుతున్నాం. ఇది యేసుక్రీస్తు మన పాపాత్మల కొరకు, లోక రక్షణ కొరకు తన ప్రాణాన్ని త్యాగం చేస్తూ మమ్మలను అందరినీ ఈ లోక రక్షకుడైన యేసుక్రీస్తు రక్షించారు అని గుర్తుగా విశ్వాసపరముగా దేవుని యందు మంచి మనసు గల వారికి సమాధానము రక్షణము అని అందిస్తూ లోక పాప పరిహారార్థం ఆయనే మన పాపములు మోస్తూ ఈ పెద్ద శుక్రవారం నేడు మరణించారని మనము అందరూ గేదముతో అదేవిధముగా విశ్వాసముతో స్మరిస్తూ ఆ ప్రభు అడుగుచాలలో ఆయన సత్య మార్గములో సత్యములో జీవములో జీవించడానికి విశ్వాసులమైన మనమందరూ క్రైస్తవులు మాత్రమే కాదు, క్రైస్తవ ఇతరులు అందరూ ప్రభువా నేను నీ శిలువ మార్గములో నడిచి లోక పాప రక్షణ కొరకు త్యాగం చేస్తున్నామని ఆ ప్రభుతో హామీ ఇచ్చి ఆ ప్రభునందు బలపరిచి జీవించి జీవితంలో కుటుంబంలో సమాధానము ఐక్యత శ్రేష్టత కలిగినట్లుగా లోక సమాధానం కొరకు ప్రత్యేకంగా ఈరోజు క్రైస్తవులందరూ గుమిగూడి ఆ ప్రభు మార్గములో జీవించడానికి సిద్ధపడుతున్నాం. అదేవిధముగా ఈ పెజ్జోనిపేట విచారణ అయిన మన విశ్వాసులందరూ గుమిగూడి ఈ కుతూస్పేట నగరు, సాంజీ నగరు, పెజ్జోనిపేట, కేదరాజ్పేట ప్రాంతాల అందరూ వచ్చి మేము యేసు ప్రభుకు హామీ ఇచ్చి ఆ ప్రభు మార్గంలో జీవించడానికి సిద్ధపడుతున్నాం. నిజమే, మనమందరూ పాపాత్మలే. ఆయన యొక్క కృపచే మనము దేవుని యందు బలపరిచి ముందుకు వెళ్ళడానికి సిద్ధపడుతున్నాం. వీరు చేసిన ఈ త్యాగములకు తప్పకుండా దేవుని కృప తోడుగా వస్తుంది అని తలంచుకుంటూ విశ్వాసముతో ప్రియులారా మనము ఈ పరిశుద్ధ శిలువ మార్గము చేసుకున్నాం. ఈ పరిశుద్ధ శిలువ మార్గము ద్వారా దేవుని యొక్క కృప, సమాధానము, ఆరోగ్యము ప్రతి కుటుంబంలో ప్రతి జీవితంలో కలగాలని ఆశిస్తూ మనము ప్రార్థన చేసుకున్నాం. ఇది ప్రార్థన పరిహార ప్రదక్షిణము. ఈ శిలువ మార్గములో అలనాడు యేసు ప్రభు ఆ కల్వరి కొండపై మరణించకు ముందు తన శిలువ మార్గములో నిర్దోషి అయినప్పుడు దోషులమైన మన పాపములు ఎత్తుకొంటూ మనకు ఆ సహనము ద్వారా రక్షణ అని తెచ్చినారు. ఏ వ్యక్తి అయినా మేలులు పొందాలంటే, రక్షణము పొందాలంటే, మంచిది జరగాలంటే త్యాగ మనస్సు కలిగి మనము జీవించాలి. పాప క్షమాపణ, త్యాగ మనస్సు, వినయమైన జీవితము, క్షమాపణ గుణము కలిగినప్పుడు జీవితంలో దేవుని యొక్క కనికరము అపారముగా కురిపిస్తుంది. ఆ నమ్మకంతో ప్రియ సహోదరి సహోదరులారా, నేడు ఈ ప్రపంచమున్న క్రైస్తవులతో ఏకీభవిస్తూ ఈ పెజ్జోనిపేట విచారణలో ఉన్న ప్రతి ఒక్కరూ దానితో ఏకీభవిస్తూ జీవించడానికి ఆ విశ్వాసపరమైన ఈ బాహ్యమైన ఈ త్యాగములు చేస్తున్నాం. అందరినీ దేవుడు ఆశీర్వదించి కాచి కాపాడుదురు కాక. విచారణ గురువులు ఫాదర్ జేమ్స్ చెరువతూర్, డాన్ బోస్కో సొల్యూషన్. శ్రీమద్ జ్యోతిష్ పీఠాధీశ్వర్ జగద్గురు శంకరాచార్య శ్రీ 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 స్వామి వాసుదేవానంద్ సరస్వతి జీ మహారాజ్ జ్యోతిర్మఠ్ బద్రికా ఆశ్రమం ఉత్తరాఖండ్ వారు శ్రీ అమ్మవారి దర్శనానికి విచ్చేశారు. ఆయనకు ఆలయ కార్యనిర్వహణాధికారి కెఎస్ రామారావు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి శ్రీ అమ్మవారి దర్శనం కల్పించారు. అమ్మవారి దర్శనానంతరము ఆలయ వేద పండితులు స్వామీజీ వారికి వేద స్వస్తి పలికారు. అనంతరం ఆలయ కార్యనిర్వహణాధికారి అమ్మవారి ప్రసాదములు స్వామీజీ వారికి అందజేశారు. అనంతరం స్వామీజీ వారు అందరికీ అనుగ్రహ భాషణము చేశారు.
క్రైస్తవులకు అత్యంత ముఖ్యమైన పర్వదినాల్లో గుడ్ ఫ్రైడే ఒకటని, గుడ్ ఫ్రైడే నాడు క్రీస్తును సిలువ వేయడం, కల్వరి వద్ద ఆయన మరణం యొక్క జ్ఞాపకాలను గుర్తు చేసుకునే క్రైస్తవ మత విశ్వాసులకు ప్రత్యేకమైన రోజని బాలయేసు చర్చ్ ఫాదర్ చిన్నప్ప తెలిపారు. పవిత్రమైన 3 రోజులలో భాగంగా ఈస్టర్ ముందు వచ్చే శుక్రవారం రోజును గుడ్ ఫ్రైడేగా జరుపుకుంటారని చెప్పారు. మానవాళి శ్రేయస్సు కోసం యేసుక్రీస్తు చూపిన మంచి మార్గంలో నడుచుకోవాలని చెప్పారు. 1 టౌన్ జోజీ నగర్లో ప్రఖ్యాతిగాంచిన బాలయేసు చర్చి సెంటర్ నందు అద్భుత బాలయేసు పుణ్యక్షేత్రం రెవరెండ్ ఫాదర్ చిన్నప్ప ఆధ్వర్యంలో గుడ్ ఫ్రైడే పురస్కరించుకుని ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. ఈ సందర్భంగా వందలాది మంది భక్తులు ప్రార్థనలు నిర్వహించారు. గుడ్ ఫ్రైడేని పురస్కరించుకుని క్రైస్తవ సోదరులు బాలయేసు చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన అనంతరం సిలువను ఊరేగిస్తూ క్రీస్తు పాటలు ఆలపించారు. గుడ్ ఫ్రైడే నాడు యేసుక్రీస్తు సిలువపై ప్రాణాలు అర్పించిన రోజు కావడంతో ఆ ఘటనలు గుర్తు చేసుకుంటూ భక్తులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఫాదర్ చిన్నప్ప మాట్లాడుతూ యేసుక్రీస్తు శిలువ మరణాన్ని స్మరించుకుంటూ క్రైస్తవ సమాజం గుడ్ ఫ్రైడేను ప్రార్థనలు, ఉపవాసాలు, ప్రత్యేక సామూహిక ప్రార్థనలు నిర్వహించుకోవడం జరిగిందని చెప్పారు. దేవుడు ఉన్నాడు అనడానికి యేసు ప్రభువే పెద్ద ఉదాహరణని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బాలయేసు చర్చి సంఘ పెద్దలు, క్రైస్తవ సోదరీమణులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు సర్వ ప్రపంచం కూడా గుడ్ ఫ్రైడే అనే ఈ రోజుని ప్రత్యేకంగా సర్వ మానవులు కూడా కొనియాడుతూ ఉంటారు. ఎందుకు అలాగే దీన్ని గుడ్ ఫ్రైడే అని చెప్తూ ఉన్నాం? కారణం ఏంటి? ఈరోజు యేసు ప్రభువు చనిపోయినటువంటి రోజుని సర్వ ప్రపంచం కూడా కొనియాడుతూ ఉంది. సహజంగా మనిషి చనిపోయినప్పుడు మనందరం కూడా ఎంతో వేదనతో బాధపడుతూ ఉంటాం. మరి ఈరోజు క్రీస్తు భగవంతుడు చనిపోయినటువంటి రోజుని ఎందుకు గుడ్ ఫ్రైడే అని చెప్తూ ఉన్నాం అనేటువంటిది అవగాహన చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత చాలా ఉంది. ఎందుకంటే సర్వ మానవాళి కూడా తమ యొక్క పాపాల నుంచి అలాగే దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించటానికి దేవుడు మానవులందరికీ కూడా ఇచ్చినటువంటి ఈ రోజే ఈ గుడ్ ఫ్రైడే రోజు. ఆయన ప్రాణాన్ని కోల్పోయి లోక ఉద్ధరణ కోసం తన యొక్క జీవాన్ని మానవుల కోసం అర్పించాడు. ఇది తెలుసుకున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఆయన నా కోసం చనిపోయాడు కాబట్టి నేను ఈరోజు ఆయన యొక్క రక్షణ పొందుతూ ఉన్నాను, కాబట్టి ఆయన యొక్క రక్షణ అనుగ్రహంలో నేను కూడా పాలు పంచుకుంటూ ఉన్నాను, కాబట్టి ఇది నాకు నీకు మనందరికీ కూడా శుభదినం. అంటే మన యొక్క రక్షణ అనేటువంటిది ఆయన మరణం ద్వారా మనందరం కూడా పొందుకోగలిగాం. అందుకే మానవులందరికీ కూడా ఇది గుడ్ ఫ్రైడే అనగా దైవ రక్షణ అనుగ్రహం అనేటువంటిది మానవాళికి దేవుడు ఇచ్చినటువంటి రోజు, కాబట్టి ఇది మానవులందరూ కూడా సంతోషించాలే కానీ ఏడవలసినటువంటి రోజు కాదంటాడు భగవంతుడు. ఎందుకంటే నేను వచ్చిందే మానవుల రక్షణ కోసం, నేను వచ్చిందే పాప పరిహారం కోసం, నేను వచ్చిందే ఈ లోకమంతా కూడా దేవుని యొక్క రాజ్యంలో చేరటానికి, మీకు ఒక గొప్ప అనుభూతిని కలుగజేయటానికి నేను నా ప్రాణాన్ని ఇచ్చి మిమ్మల్ని రక్షించానంటాడు భగవంతుడైనటువంటి క్రీస్తు. తూర్పు నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ విజయాన్ని కాంక్షిస్తూ అతని కుటుంబ సభ్యులు నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా అభివృద్ధి పనులు చేసిన ఘనత అవినాష్దేనని వారు తెలియజేశారు. జగన్ హయాంలో 650 కోట్లతో అభివృద్ధి, 900 కోట్లతో సంక్షేమ పథకాలు అందించిన ఘనత వైసీపీ ప్రభుత్వందేనని వారు తెలిపారు. దేవినేని అవినాష్కి రాబోయే ఎన్నికల్లో ఓటు వేయాలని కోరుతూ గడప గడపకు అవినాష్ అన్న కార్యక్రమాన్ని నియోజకవర్గంలో నిర్వహించారు. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ సతీమణి సుధీర 4వ డివిజన్లో, సోదరి క్రాంతి 10వ డివిజన్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గడప గడపకు వెళ్లి జగన్ హయాంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా కరపత్రాలను పంచిపెడుతూ నియోజకవర్గ వ్యాప్తంగా జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు తెలియజేశారు. రాబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి అవినాష్ని గెలిపించాలని, అవినాష్తోనే నియోజకవర్గంలో మరింత అభివృద్ధి సాధ్యమవుతుందని వారు తెలిపారు. ప్రజల వద్ద నుంచి వారికి సానుకూల స్పందన లభించింది. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
సెంట్రల్ నియోజకవర్గంలో జనసేనను బలపరిచిన టీడీపీ అభ్యర్థి బోండా ఉమా విజయాన్ని కాంక్షిస్తూ 30వ డివిజన్లో అతని కుమారుడు బోండా రవితేజ విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా గడప గడపకు తిరుగుతూ టీడీపీకి ఓటు వేయాలని ఆయన ప్రచారం చేశారు. గత టీడీపీ హయాంలో అర్హులైన వారందరికీ పథకాలు అందించి అండగా నిలిచిన చరిత్ర బోండా ఉమాదని గుర్తు చేశారు. నేటి వైసీపీ హయాంలో రకరకాల కారణాలు చెప్పి పథకాలకు కోత విధిస్తున్నారని ఆయన చెప్పారు. పెరిగిన ధరలతో పన్నులతో ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన గుర్తు చేశారు. ఈరోజు 30వ డివిజన్ దేవీనగర్ నందు స్థానిక డివిజన్ ఇన్ఛార్జ్ సూర్యనారాయణ గారు, అదేవిధంగా డివిజన్ ప్రెసిడెంట్ మన శేషన్ రాజు గారు, అదేవిధంగా జనసేన అధ్యక్షులు సాయి, అదేవిధంగా బీజేపీ అందరితో కలిసి ఈరోజు ప్రజా చైతన్య యాత్రలాగా జనాల్లో కలుసుకుంటా జరుగుతూ ఉంది. మరి ఈరోజు మాతో పాటు మన ఎంపీ అభ్యర్థి కేశినేని శివనాథ్ చిన్ని గారి అబ్బాయి వెంకట్ గారు కూడా పాల్గొనడం జరుగుతూ ఉంది. మరి ఈరోజు జనాలు ఎక్కడికి వెళ్తున్నా కూడా బ్రహ్మరథం పడుతూ ఉన్నారు, హారతలు ఇచ్చి మమ్మల్ని స్వాగతం పలుకుతూ ఉన్నారు. మరి ఆనాడు 2014-19 సమయంలో ఏ విధంగా అయితే చంద్రబాబు గారి పరిపాలనలో ఒక రామరాజ్యంలాగా ముందుకు అందరికీ కూడా అన్ని విధాలుగా కూడా పథకాలు కానీ, పెన్షన్లు కానీ, ముఖ్యమంత్రి సహాయ నిధి కానీ, చంద్రన బీమాలు కానీ అన్ని విధాలు కూడా ఎటువంటి నిబంధనలు వివక్ష లేకుండా ప్రతి ఒక్క అర్హులకి అన్ని పథకాలు అందించే విధంగా తెలుగుదేశం పార్టీ ముందుకెళ్తూ ఉంది. మరి 2019 నుంచి ఇప్పుడు దాకా చూసుకుంటే ఒకళ్ళ ఇంట్లో అర్హులైనప్పటికీ కరెంటు బిల్లులు దాటిని 100 యూనిట్లు 300 యూనిట్లు దాటిందనే కారణం కానీ, వాళ్ళకి ఇల్లు ఉందనే కారణం కానీ, ఒక కారు ఉందనే కారణంతో వివిధ కారణాలు చెప్పి అర్హులైన వాళ్ళకి కూడా పెన్షన్లు వాళ్ళకి మంజూరు చేయకుండా అనేక విధాలుగా ఇబ్బంది పెడుతున్నారు స్థానిక ప్రజల్ని కానీ, వృద్ధులను కానీ, వికలాంగులకు కానీ, మహిళలకు కానీ. ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో 30వ డివిజన్లో నేను, బోండా రవి, ఇంకా ఇతర బీజేపీ, టీడీపీ మరియు జనసేన నాయకులు, కార్యకర్తలు వస్తడం జరిగింది. ఇవాళ బోండా ఉమా గారు ప్రజా చైతన్య యాత్ర మొదలుపెట్టారు. సో ఈ ప్రజా చైతన్య యాత్రలో నేను గత 4 రోజుల నుంచి పాల్గొంటున్నాను. వెళ్ళిన ప్రతి ఇంట్లో మాకు వాళ్ళ సమస్యలు చెప్తున్నారు. ఈ గవర్నమెంట్ చేసింది ఏమీ లేదు. లాస్ట్ టైం 2014లో బోండా ఉమా గారు గెలిచినప్పుడు ఆయన ఏం చేశారు, ఈ సెంట్రల్ నియోజకవర్గాన్ని ఎట్లా డెవలప్ చేశారు, మళ్ళీ 24 ఎప్పుడు వస్తుందా, ఈ June 4th ఎప్పుడు వస్తుంది, ఈ గవర్నమెంట్ ఎప్పుడు వెళ్ళిపోయి మళ్ళీ తెలుగుదేశం పార్టీ ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు దీన్ని బట్టి మాకేం అర్థమవుతుందంటే ఇప్పుడు ఈ June 4th కోసం ప్రజలందరూ వెయిట్ చేస్తా తెలుగుదేశం ప్రభుత్వం రాబోతుంది, బోండా ఉమా గారు రాబోతున్నారు, కేశినేని చిన్ని గారు పార్లమెంట్కి వెళ్ళబోతున్నారు. అదే తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరూ మహిళలను గౌరవించాలని, వారికి ఇచ్చే ప్రాధాన్యతను బట్టే రాష్ట్రమైన దేశమైన అభివృద్ధి చెందుతుందని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలను వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వారు నిర్వహించాలని ఆకాంక్షించారు. నగరంలోని A+ కన్వెన్షన్ హాల్ నందు వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. రాధా గోల్డ్ అండ్ డైమండ్స్ వారి సౌజన్యంతో సప్తవర్ణాల సరదాల సంబరాల పేరుతో ఈ వేడుకలను అట్టహాసంగా వాసవి క్లబ్ వారు నిర్వహించడం జరిగింది. ఈ వేడుకలకు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది అన్నారు. ప్రతి ఒక్కరూ మహిళలను గౌరవించాలని, వారికి ఇచ్చే ప్రాధాన్యతను బట్టే రాష్ట్రమైన దేశమైన అభివృద్ధి చెందుతుందని చెప్పారు. వాసవి క్లబ్ వారు ఇంతకు ముందు కూడా అనేక చక్కటి కార్యక్రమాలను నిర్వహించారని కొనియాడారు. మహిళలను ముందుకు తీసుకురావడానికి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఒక చక్కని వేదికను ఏర్పాటు చేశారని ప్రశంసించారు. అనంతరం వాసవి క్లబ్ ప్రోగ్రాం కమిటీ చైర్పర్సన్ పాలకుర్తి గాయత్రి మాట్లాడుతూ వాసవి క్లబ్ జిల్లా 203A ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను నిర్వహించుకోవడం ఆనందంగా ఉంది అన్నారు. మహిళలందరినీ ఆటపాటలతో ఉత్సాహపరచాలనే ఉద్దేశంతో వాసవి క్లబ్ 203 జిల్లా ఆధ్వర్యంలో ఈ వేడుకలను నిర్వహిస్తున్నామని చెప్పారు. రెయిన్బో థీమ్ అంటే 7 రంగులతో 7 టీమ్స్ని ఏర్పాటు చేసి
పోటీలను నిర్వహిస్తున్నామని తెలిపారు. దాదాపుగా 1000 మంది మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని తెలిపారు. ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం కూడా మహిళా దినోత్సవ వేడుకల్ని నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కళ్ళు కూడా మహిళలను గౌరవిస్తేనే ఆ కుటుంబం కానీ ఆ రాష్ట్రం కానీ ఆ దేశం బాగుంటుందని చెప్పి నమ్మే వ్యక్తులు మనందరం. అటువంటి మహిళా మనులకి ఈరోజు చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసి వాసవి క్లబ్స్ ఎప్పుడు కూడా మహిళల్ని గౌరవించే సంఘం అది. ఆ సంఘం ద్వారా ఎంతోమంది మహిళలకి చక్కటి అవకాశం కల్పించే విధంగా కావచ్చు, మహిళల్ని అన్ని రంగాల్లో ముందు తీసుకొచ్చే విధంగా కావచ్చు చేస్తున్న వాసవి ఇంటర్నేషనల్స్కి ప్రత్యేకంగా అభినందనలు తెలియపరచుకుంటూ ఈ కార్యక్రమం చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా శుభాకాంక్షలు తెలియపరచుకుంటాను. మరి ఈరోజు మా వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్లో ఒక భాగమైన 31 జిల్లాలు ఉన్నాయండి. ఇది 203 జిల్లా. ఈ జిల్లా తరఫున మరి మహిళా దినోత్సవ వేడుకల్ని ఈరోజు ఏపీఎస్ కన్వెన్షన్లో జరుపుకోవడం జరుగుతుంది. మహిళలందరికీ కూడా ఇటు సేవలతో పాటుగా సేవా రంగంలో ఎలా పోటీలు పెడుతుంటామో అలాగే ఆటపాటలతో వారందరినీ కూడా ఉత్సాహపరచాలనే ఉద్దేశంతో జిల్లా తరఫున ఈ రెయిన్బో అనే థీమ్ అంటే 7 రంగులతోటి 7 గ్రూపుల్ని తయారు చేసి 7 గ్రూపుల మధ్య ఏదన్నా కూడా కాంపిటీషన్ సరదాగా వారందరి మధ్య తీసుకొద్దామనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ ఈవెంట్ని ప్లాన్ చేయడం జరిగింది. మరి దాదాపుగా 1000 మంది మహిళలు ఈ కార్యక్రమానికి విజయవాడ కానీ చుట్టుపక్కల నుంచి కూడా ఈ కార్యక్రమానికి విచ్చేయడం జరిగిందండి ఎంజాయ్ చేయడానికి. సో వచ్చిన వారందరికీ కూడా ఎటువంటి లోటు లేకుండా చక్కగా వారు ఆశించిన విధంగా వారికి ఆనందంతో ఇళ్ళకి పంపించాలని మేమందరం కూడా మా కమిటీ మెంబర్స్ అందరూ కూడా చక్కటి ఏర్పాట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా జిల్లా గవర్నర్ కొత్త గణేష్ గారు చాలా ఇనిషియేట్ తీసుకుని ప్రోగ్రామ్ని దగ్గరుండి మొత్తం అంతా కూడా చూసుకుంటున్నారు, పర్యవేక్షణలో ఉన్నారు. అలాగే మా కమిటీ మెంబర్స్ అందరూ కూడా అదేవిధంగా కష్టపడి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయగలుగుతున్నారు. మరి మీ అందరికీ కూడా ఇది మీడియా వారందరికీ కూడా నేను థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. మా కార్యక్రమాన్ని షూట్ చేయడానికి ఇక్కడికి విచ్చేసినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఈనాటి డిస్ట్రిక్ట్ V203A అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఈరోజు అంగరంగ వైభవంగా ఇక్కడ ఏప్లస్ కన్వెన్షన్లో చేయడం జరుగుతుందండి. మరి చుట్టుపక్కల జిల్లాల నుంచి సుమారు మేడం గారు చెప్పినట్టు 1000 మంది కార్యక్రమానికి హాజరయ్యారు. వారికి ఎటువంటి లోట్లు లేకుండా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వాళ్ళందరినీ ఎంటర్టైన్ చేసి వారికి పెద్ద పెద్ద బహుమతులు గిఫ్ట్లుగా ఇచ్చి హౌసీలు, గోల్డ్ హౌసీ, సిల్వర్ హౌసీ, డైమండ్ హౌసీలు పెట్టి వారందరూ సాటిస్ఫైడ్గా ఇళ్ళకి వెళ్ళేలాగా మా కార్యక్రమం రూపొందించడం జరిగిందండి. థ్యాంక్ యూ. గుడ్ ఫ్రైడే సందర్భంగా ప్రజలందరూ యేసుక్రీస్తు తెలిపిన బోధనలను అనుసరించాలని వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు తెలిపారు. మానవాళి కోసం జీసస్ చేసిన త్యాగానికి గుర్తు గుడ్ ఫ్రైడే అని, ఇతరులపై ప్రేమ, నిస్సహాయుల పట్ల కరుణ, శత్రువుల పట్ల క్షమాగుణం, సహనం, త్యాగం ఇవన్నీ తన జీవితం ద్వారా ఆయన మానవాళికి తెలిపారని పేర్కొన్నారు. అజిత్ సింగ్ నగర్ హోలీ క్రాస్ ఆర్సీఎం చర్చి ఆధ్వర్యంలో గుడ్ ఫ్రైడే పురస్కరించుకుని క్రైస్తవ సోదరులు పెద్ద ఎత్తున సిలువ యాత్ర నిర్వహించారు. ఈ యాత్రలో క్రైస్తవ సోదరులు ప్రత్యేకంగా రూపొందించిన యేసు ప్రభు గీతాలను ఆలపించారు. ఈ పాటలు పలువురిని ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, చర్చి ఫాదర్ జోజి మాట్లాడుతూ లోకరక్షకుడైన యేసు ప్రభు ఇచ్చిన సందేశాలు అందరికీ ఆదర్శం అన్నారు. మానవాళి కోసం కరుణామయుడైన యేసు చేసిన మహాత్యాగమే గుడ్ ఫ్రైడే అని, జీసస్ జీవితమే మానవాళికి గొప్ప సందేశమని పేర్కొన్నారు. భక్తి శ్రద్ధలతో క్రైస్తవ సోదరులు గుడ్ ఫ్రైడే నిర్వహించుకోవడం అభినందనీయమని చెప్పారు. ఈరోజు ఆర్సీఎం చర్చి ఆధ్వర్యంలో ఏదైతే గుడ్ ఫ్రైడే సంబంధించుకొని యేసు ప్రభు యొక్క యాత్రని ఈరోజు ఇక్కడ సింగనార ప్రాంతంలో చేయడం చూస్తున్నాం మనందరం కూడా. ఎందుకంటే యేసు ప్రభు ఏ విధంగా అయితే రక్తం చిందితే మానవాళిని మంచిగా ఉండాలి, ప్రతి ఒక్కళ్ళు మంచిగా ఉండాలని చెప్పని ఆ రోజు ఆయన రక్తం చిందించారు. ఆ యొక్క గుడ్ ఫ్రైడేని ఈరోజు ప్రతి ఒక్కరు కూడా జరుపుకుంటున్నారు. ఏదేమైనా
మంచి మార్గంలో నడవడానికి ప్రతి ఒక్కళ్ళు కూడా యేసుప్రభు ఏదైతే బోధించారో ఆ బోధనలు ప్రతి ఒక్కళ్ళు కూడా పాటించే విధంగా ఉండాలని చెప్పి ప్రతి ఒక్కళ్ళు మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ యేసుప్రభు ఆశీస్సులు ఈ అందరికీ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా సింగనగర్లో గుడ్ ఫ్రైడే రోజున ఈ ర్యాలీని, గుడ్ ఫ్రైడే అంటే మంచి శుక్రవారం, ఈ శుక్రవారం రోజున ప్రభువుకు సంబంధించినటువంటి అన్నీ కూడా విస్మరిస్తూ మానవాళి అంతా కూడా బాగుండాలని కోరుకుంటూ క్రైస్తవులందరూ కూడా ఈరోజు ఈ పాస్టర్ గారు అలాగే సంఘస్థులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దీని ద్వారా మనం పడినటువంటి కష్టాన్ని, ప్రభు యొక్క బాధలన్నీ కూడా విస్మరించి ఒక మంచి ఆలోచనతో మానవాళి అంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఇందులో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, నేడు ప్రపంచమంతటా కూడా క్రీస్తు భగవానుడి యొక్క శ్రమలను, బాధలను ధ్యానం చేసుకుంటూ ఉన్నది. ప్రపంచవ్యాప్తంగా ఈరోజు గుడ్ ఫ్రైడేగా, శుభ శుక్రవారంగా కొనియాడుతూ ఉన్నది. ఈ గుడ్ ఫ్రైడే అనే మాట, శుభ శుక్రవారం అనే మాట కేవలము క్రీస్తు భగవానుడి గురించే వచ్చినది. ఆయన 2024 సంవత్సరాల క్రితము దేవుడు మానవుడిగా, కుమారుడిగా ఈ లోకంలో జన్మించి జీవించి సర్వమానవాళి రక్షణార్థమై ఆయన ప్రాణం త్యాగం చేశారు. ఆయన ఎన్నో గొప్ప కార్యాలు చేస్తూ ఉంటే పేదలకు, అనాథలకు, దిక్కులేని వారికి సహాయపడుతూ వారిని ఇదిగో అనారోగ్యంతో ఉంటే స్వస్థపరుస్తూ ఉంటే, దైవరాజ్య స్థాపనకై ఆయన పాటుపడుతూ ఉంటే ఆ కాలంలో ఉన్న ప్రజలు అది ఓర్వలేక అసూయతో, పగతో, ద్వేషంతో ఆయనను మరణ శిక్షకు లోను చేశారు. క్రీస్తు భగవానుడు శిలువ పైన కొట్టబడటానికి ముందుగా ఆయన పొందిన బాధలు, అవమానాలు, నిందలు ఎంతో ఘోరమైనవి. ఆయనను కొరడాలతో కొడుతూ ఉంటే, ఆయన ఒంటికి గాయాలు పడుతూ ఉంటే ఆయన వాటిని భరించలేక ఎంతో ఓర్పుతో, సహనంతో ప్రజల యొక్క రక్షణార్థము ఆయన శ్రమలను అనుభవించారు. ఆయన ప్రజలందరికీ తెలియపరుస్తూ ఉన్నారు, ఇదిగో మీరు మంచి జీవితాన్ని జీవించండి, దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించండి, దేవుని బిడ్డలుగా జీవించండి అని చెప్తూ ఆయన సర్వమానవాళి రక్షణార్థమై మరణించారు. ఆయన శిలువ యాత్రలో 14 స్థలాలను మేము ఈనాడు ఈ పరిశుద్ధ శిలువ మార్గంగా కొనియాడుతూ ఉన్నాము. ఈ శిలువ మార్గంలో ప్రతి ఒక్కరు కూడా భక్తియుతంగా, విశ్వాసంతో, నమ్మకంతో పాల్గొంటూ ఉన్నారు. ప్రపంచ శాంతి సమాధానాల కోసం ప్రార్థిస్తూ ఉన్నారు. సర్వమానవాళి రక్షణార్థమై ప్రార్థిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరూ రక్షణ పొందుకోవాలని, ప్రభుని యొక్క దీవెనలు పొందుకోవాలని, ప్రభుని యొక్క రాజ్యంలో స్థానాన్ని పొందుకోవాలని ప్రతి ఒక్కరూ ప్రార్థిస్తూ ఉన్నారు. కనుక ఎటువంటి ద్వేషభావం లేకుండా, అసూయ లేకుండా, పగ లేకుండా, సోదర భావంతో, సఖ్యతాభావంతో ఒకరినొకరు అర్థం చేసుకుంటూ, ప్రేమిస్తూ, గౌరవిస్తూ, సంతోషంగా, ఆనందంగా జీవించాలనేది దేవుని యొక్క కోరిక. చాముండి గోల్డ్ అండ్ డైమండ్స్ షోరూమ్ విజయవాడలో నూతనంగా ప్రారంభమైంది. పాలిక్లినిక్ రోడ్డులో ఏర్పాటు చేసిన ఈ షోరూమ్ను నిర్వాహకులు చిల్లపల్లి శ్రీనివాసరావు కుటుంబ సభ్యులు లాంఛనంగా ప్రారంభించారు. ఎన్నో సంవత్సరాలుగా వస్త్ర వ్యాపార రంగంలో వినియోగదారుల మన్ననలు పొందిన చిల్లపల్లి వారు నూతనంగా గోల్డ్ అండ్ డైమండ్స్ వ్యాపారంలోకి అడుగు పెడుతున్నారని, ప్రజలు తమను మరొకసారి ఆశీర్వదించాలని వారు కోరారు. నాణ్యత, విశ్వసనీయతకు తమ సంస్థను మించినది మరొకటి లేదని వారు తెలియజేశారు. నగర ప్రజలందరూ ఈ నూతన షోరూమ్ను ఒక్కసారి సందర్శించాలని కోరారు.
వైసీపీ టీడీపీలు సెంట్రల్ నియోజకవర్గంలో ఏమి అభివృద్ధి కార్యక్రమాలు చేశారని ప్రజలు వారికి ఓటు వేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బాబురావు ప్రశ్నించారు. శ్రీనగర్ కాలనీలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన బాబురావు ప్రజలను కలుసుకుని వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పేద ప్రజలను టీడీపీ వైసీపీలు నమ్మించి మోసం చేస్తున్నాయని మండిపడ్డారు. ప్రజల పక్షాన సిపిఎం పార్టీకి ఓటు వేయాలని ఆయన అభ్యర్థించారు. ఏనాడు లేనటువంటి చెత్త పన్ను జనం మీద వేసినటువంటి మోడీ జగన్ ప్రభుత్వాలు అవి చెత్త ప్రభుత్వాలు. స్వచ్ఛ భారత్ పేరుతో, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ పేరుతో పన్నుల కాలుష్యాన్ని సృష్టించారు. స్వచ్ఛ భారత్ అంటే చెత్త మీద పన్ను వసూలు చేయటమా? నగరాలు శుభ్రం చేయటం కాదు, ఇవాళ ప్రజల జేబులు ఖాళీ చేస్తూ ఉన్నారు. దీనికి పట్టణ సంస్కరణ అని పేరు చెప్తున్నారు. రాష్ట్రంలో క్లాప్ అనే పేరుతో క్లీన్ ఏపీ అనే పేరు పెట్టి వాహనాల కాంట్రాక్ట్ని జగన్ గారి తమ అనుంగు శిష్యులకి, బడా కాంట్రాక్టర్లకి కట్టబెట్టి వాళ్ళ జేబులు నింపటానికి నెలకి 120 రూపాయల చొప్పున చెత్త పన్ను సొంత వాళ్ళే కాదు అద్దెకొన్న వాళ్ళతో సహా వసూలు చేస్తున్నారు. పైపెచ్చు వ్యాపారస్తులు, చిన్న మధ్యతరగతి వ్యాపారస్తుల దగ్గర కూడా నెలకి 1800 నుంచి సంవత్సరానికి ఈరోజు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న అమ్మవారి ఆలయం వద్ద వేసవి కాలం సందర్భంగా అమ్మవారి దర్శనార్థం ఆలయమునకు విచ్చేసే భక్తులకు ప్రతిరోజు మజ్జిగ పంపిణీ ప్రారంభం నేటి నుంచి ప్రారంభమైంది. ఈరోజు జరిగిన మజ్జిగ పంపిణీ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి కెఎస్ రామారావు, ఆలయ ఈవోతో పాటుగా ఈఈ లింగం రమ మరియు సిబ్బంది పాల్గొన్నారు. వేసవి సందర్భంగా దేవస్థానం వారు చేసిన ఏర్పాట్లపై భక్తులు హర్షం వ్యక్తం చేశారు. క్రైస్తవుడంటేనే ప్రేమించేవాడు, క్షమించేవాడు, సహాయం చేసేవాడని ప్రభు చెప్పినట్లు సిటీజీ దైవ వర్తమానికులు డాక్టర్ సాల్మన్ రస్ తెలిపారు. క్రిస్టియానిటీ అనేది కులం, మతం కాదని ఒక దైవ మార్గమని ఆయన చెప్పారు. ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరికి సహాయం చేయాలని క్రైస్తవులకు ఆయన సూచించారు. క్రైస్ట్ ట్రూ గాస్పెల్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో కండ్రిక పాస్టర్స్ ఫెలోషిప్ వారి సమక్షంలో దైవ సేవకులు సదస్సు నిర్వహించారు.
పెనియలు గాస్పెల్ చర్చ్లో జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల దైవ సేవకులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి సాల్మన్ రాజ్ మాట్లాడుతూ, దైవ సేవకులు అందరికీ ప్రార్థన చేసి ప్రేమ పంచే ఉద్దేశం ఉంది తప్ప ఎటువంటి రాజకీయాల జోలికి తాము పోనన్నారు. పేదలకు సహాయం చేయాలని క్రీస్తు చూపిన బాటలోనే తాము వెళ్తామని, అందరికీ ప్రేమ పంచుతామని ఆయన చెప్పారు. నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించాలని యేసు సూచించిన వాక్యాన్ని తాము అమలు చేస్తున్నామని చెప్పారు. గుడ్ ఫ్రైడే సందర్భంగా అందరూ సేవా కార్యక్రమాలు చేసి పేదలకు అండగా నిలవాలని ఆయన సూచించారు. ప్రార్థనతో పాటు ప్రతి ఒక్కరూ సేవా కార్యక్రమాలు చేయడం అలవాటు చేసుకోవాలని ఆయన క్రైస్తవులకు తెలియజేశారు. సిటీజీ యూనివర్సల్ బైబిల్ కాలేజ్, అదేవిధంగా సిటీజీ మినిస్ట్రీస్ ద్వారా ఈరోజు కండ్రిక ప్రాంతంలో ఉన్న దైవ సేవకులందరూ కూడా త్రాటిపైకి తీసుకొచ్చి వారందరూ కూడా ఈ శ్రమదినాలు అంటే ఈ క్రిస్టియానిటీలో ఏదైతే ఈ యొక్క శ్రమదినాలు అంటే 40 days లెంట్ డేస్ జరుగుతున్నాయో ఈ లెంట్ డేస్లో ఈ రోజుతో దాదాపు కంప్లీట్ అయిపోతాయి. రేపు గుడ్ ఫ్రైడే కనుక ఈరోజు ఈవినింగ్ అందరూ కూడా ఒక చోటకు వచ్చి ఒక త్రాటిపైకి వచ్చి మనందరం కలిసి ఈ 40 రోజులు ఎంతమంది ప్రయాసతో వాళ్ళు ఉపవాసంలో ఉన్నారు, వాళ్ళు ఉపవాసంలో ఉండి ఏమి నేర్చుకున్నారు, క్రైస్తవులుగా ఏ విధంగా జీవించాలి. క్రైస్తవుడు అంటేనే ప్రేమించేవాడు, క్షమించేవాడు, సహాయం చేసేవాడు. ప్రభు చెప్పిన మాట అది. మరి ఆ విధంగా మనం జీవించాలని వారికి చెప్పడం జరిగింది. వచ్చిన దైవ సేవకులందరూ కూడా చాలా పెద్ద పెద్ద సేవకులే. వాళ్ళకి ఎన్నో సంఘాలు ఉన్నాయి, ఎంతోమందిని రక్షణ మార్గంలోకి నడిపించారు. మరి ఇదంతా ఒక క్రిస్టియానిటీ అనేది ఒక మతం కాదండి, ఇది ఒక కులమో మతమో కాదు, ఇది ఒక మార్గమే. ఈ మార్గం ఏంటంటే సత్యంలోకి నడిపించే మార్గం. సహాయం చేయాలి. మన పక్కన ఉన్నవారు వారు హిందూస్ కానీ ముస్లిమ్స్ కానీ వేరే వేరే విశ్వాసాలు కానీ మతాలు కానీ ఉన్నా కూడా కేవలం క్రైస్తవులకు సహాయం చేస్తే అతను క్రైస్తవుడు అవ్వడు. యేసు ప్రభు చెప్పింది అది కాదు. నీ పక్కన ఎవరున్నా కూడా వాళ్ళ ఇబ్బందులు ఉంటే సహాయం చేయమని ప్రభు చెప్పాడు, మాకు అది నేర్పించాడు. అదే మేము చేస్తున్నాం. మాలో ఎటువంటి గొడవలు చేసే ఉద్దేశం కానీ తిరుగుబాటు చేసే ఉద్దేశం ఎవరికి లేదండి సేవకులకి. ఈ 40 days క్రీస్తు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఒక మానవుడిగా తన ఆత్మశక్తిని పొందటానికి 40 రోజులు ఉపవాసం ఉండి తను ఈ లోకాన్ని ఎదుర్కోవటం, లోకంలో ఉన్న పాపాన్ని ఎదుర్కొని ఎలా జయించాలి లోకాన్ని అనేది ఈ లెంటర్స్ ద్వారా మాకు నేర్పించడం జరిగింది. ఆయన 40 దినములు ఎంతో శ్రమపడి శిలువ మరణం పొందడం ద్వారా గుడ్ ఫ్రైడే రోజు ఆయన ప్రపంచ మానవాళి పాప విముక్తి నిమిత్తం ఆయన ప్రాణాలనే అర్పించాడు. ఆయన మరణించటం వల్ల అనేక మందికి స్వర్గం ప్రాప్తించిందండి. క్రైస్తవ్యం ఒక మతము కాదండి, ఒక మార్గం, పరలోక రాజ్యానికి ఒక మార్గం అనేది క్రీస్తు ద్వారా తెలియజేయడం జరిగింది. నోటా గెలిస్తే ఏమవుతుందనే కాన్సెప్ట్తో తెరకెక్కిన పొలిటికల్ డ్రామానే వేపన్ ఇండిపెండెంట్ మూవీ అని వేపన్ ఇండిపెండెంట్ మూవీ డైరెక్టర్ భార్గవ్ రేణుమడుగు పేర్కొన్నారు. ఏప్రిల్ 2న తమ ఇండిపెండెంట్ మూవీ 17 OTT ప్లాట్ఫామ్స్ వేదికగా విడుదలవుతుందని తెలిపారు. నగరంలోని బెన్ సర్కిల్ వద్ద ఉన్న వరుడు కన్స్ట్రక్షన్స్ అండ్ డాక్యుమెంట్ రైటర్స్ ఆఫీసులో హర్షు క్రియేషన్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో షేక్ షహనాజ్ బేగం నిర్మించిన వెపన్ ఇండిపెండెంట్ మూవీ యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డైరెక్టర్ భార్గవ్ రేణుమడుగు మాట్లాడుతూ, తమ వెపన్ ఇండిపెండెంట్ చిత్రం నోటా గెలిస్తే ఏమవుతుంది అనే కాన్సెప్ట్పై తెరకెక్కించామని, ఈ చిత్రంలోని పాత్రలు ఎవరిని ఉద్దేశించి తెరకెక్కించినవి కాదని పేర్కొన్నారు. అంతేకాకుండా తమ చిత్ర కథా కథనాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని, చిత్రాన్ని ఏప్రిల్ 2న OTT యాప్స్లో చూడాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం చిత్ర యూనిట్ సభ్యులు నాగరాజు, కుమార్ చంద్రులు మాట్లాడుతూ, తమ వెపన్ ఇండిపెండెంట్ మూవీలో నటీనటులంతా విజయవాడ వాసులేనని, కాన్సెప్ట్ చాలా విభిన్నంగా ఉంటుందని తెలిపారు. ఏప్రిల్ 2న అమెజాన్ ప్రైమ్ వీడియో, MX ప్లేయర్, హంగామా, సోనీ, టాటా స్కై, యాక్ట్ వంటి OTT ఛానల్స్లో స్ట్రీమింగ్ అవుతోందని, ఈ మూవీని తప్పకుండా ప్రజలందరూ చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రొడ్యూసర్ షహనాజ్ బేగం, నటి హర్ష తున్నీసా, నటులు అర్బాజ్, సురేష్ కుమార్లు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. రేపు ఏప్రిల్ 2 మనం ఇప్పుడు ఇచ్చినటువంటి అనౌన్స్మెంట్ OTT ప్లాట్ఫామ్స్లో సుమారు ఒక 10-15 పైన OTT ప్లాట్ఫామ్స్లో మన ఈ వెపన్ అనే ఫీచర్ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది. అందరూ తప్పకుండా చూసి మా యొక్క ఈ వెపన్ అనే ఫీచర్ ఫిల్మ్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాను. అదేవిధంగా మనకి ఇప్పుడు ఉన్నటువంటి ఈ పొలిటికల్ సిచ్యువేషన్స్లో ఎలక్షన్స్ మూమెంట్లో
మనకి నోటా అనే ఓటు వేసే హక్కు మనకు కలిగి ఉన్నాం. అది ఎంతవరకు దీనికి మనకి ఏ విధంగా ఉపయోగిస్తే ఇది ఎంతవరకు మనకి ఉపయోగపడుతుంది అన్న కాన్సెప్ట్తో ఈ నోటా అనే ఓటు హక్కు మనకి ఉపయోగం కాదా అన్న కాన్సెప్ట్తో ఈ మూవీని తీయడం జరుగుతుంది. అందరికీ నమస్కారం అండి. నా పేరు భార్గవ్. ఈ వెపన్ ఇండిపెండెంట్ ఫిల్మ్కి డైరెక్టర్ని. ఈ హర్షు క్రియేషన్ బ్యానర్లో వెపన్ అనే ఒక పొలిటికల్ థ్రిల్లర్ని చేశామండి. అది ఏప్రిల్ 2న ఈ వెపన్ ఇండిపెండెంట్ ఫిలిం ఏప్రిల్ 2న 17 OTTs మెయిన్ MX ప్లేయర్, హంగామా, VI, యాక్ట్ అండ్ టాటా స్కై ఇలాగా కొన్ని OTT ప్లాట్ఫామ్స్లో రిలీజ్ అవుతుంది. సో ఈ మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి నోటా గురించి ఉంటుందండి. నోటా ఒక కాన్స్టిట్యుయెన్సీలో మెజారిటీ వచ్చిన తర్వాత దాని తర్వాత ఏం జరుగుతుంది అనే మెయిన్ మోటోగా ఈ కాన్సెప్ట్ చేయడం జరిగింది. దీంట్లో ఇంకోటి ఏంటంటే ఏ పొలిటికల్ పార్టీకి ఏ పొలిటీషియన్స్కి ఒక సంబంధం లేదని ఈ వెపన్ కాన్సెప్ట్లో ఏ పొలిటీషియన్స్ని ఏ పొలిటికల్ పార్టీకి సంబంధం లేదు, కేవలం ఒక కల్పితం. హర్యానాలో 2018లో జరిగిన ఒక ఇన్సిడెంట్ని బేస్ చేసుకొని ఈ కథని తీయడం జరిగింది. అందరికీ నమస్కారం అండి. నా పేరు కుమార్ చంద్. మా వెపన్ సినిమా ఒక ప్రత్యేకమైందని చెప్పాలి. నోటా గురించి ఇప్పటివరకు చాలా సినిమాలు వచ్చినాయి, కానీ నోటా యొక్క ప్రత్యేకత ఏంటి, ఒక పౌరుడు ఏ రకంగా నోటాని ఎంచుకుంటాడు అనే కాన్సెప్ట్ మీద వచ్చింది ఈ సినిమా. సో ఇది వచ్చేటప్పటికి ఏ రాజకీయ పార్టీకి సంబంధించి కానీ లేదా రాజకీయ నాయకుల మీద కానీ ఎవరి మీద తీసింది కాదు, ఎవరిని ఉద్దేశించింది కాదు, కేవలం కల్పితం మాత్రమే. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. చంద్రబాబు మీటింగులకు ప్రజల నుంచి స్పందన కరువైందని ఎద్దేవా చేసిన ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్. ప్రజలకు ఏం చేశాడని వాళ్ళు ఎందుకు రావాలని ప్రశ్న. 45 రోజుల తర్వాత టీడీపీ కనుమరుగవడం ఖాయమన్న వైసీపీ తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్. బీజేపీతో విలీనానికి సిద్ధమయ్యే ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్నారని వెల్లడి. ఫ్రైడే సందర్భంగా నగర వ్యాప్తంగా చర్చిలలో ప్రత్యేక పూజలు, శిలువ మార్గాన్ని నిర్వహించిన క్రైస్తవ సంఘాలు. డీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.